ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడే ఒకలాంటి వణుకు పుట్టుతుంది. అంటే ఇది నమ్మడము ఎలాగా అని ఆలోచించాం అనుకోండి. మరి నెంబర్ ఆఫ్ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళడము, డేటాస్ తీయడము, ఇదంతా ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అసలు చెప్తున్నా కదా, ఇది ఒక షాకింగ్ న్యూస్ అండి. మీకు ఎవరికైనా జియో పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు గూగుల్ సెర్చ్లో వెరిఫై చేసుకోవచ్చు. ఈ ప్రపంచములో ఇరు దేశాల మధ్య యుద్ధము అంటే దానికి ప్రాథమిక కారణము అమెరికా అని చెప్పి ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడాం. అలాగే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయిన తరువాత ఈ యుద్ధం ఆగకూడదు, ఇలా కొనసాగుతూనే ఉండాలి అని చెప్పి కోరుకునే దేశము కూడా అమెరికానే. యుద్ధం వచ్చింది, యుద్ధం ఆగకూడదు, కంటిన్యూ అంటూనే ఉంటాడు అమెరికా వాడు. సో ఇప్పుడు చూడండి, మీకు ఇరాన్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇరాక్లో ఉండే మోసాద్ హెడ్ క్వార్టర్స్, అంటే మోసాద్ అంటే ఇజ్రాయెల్ యొక్క స్పై ఏజెన్సీ, వరల్డ్స్ నంబర్ 1 స్పై ఏజెన్సీ. సో వీళ్ళకి ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది, ఎక్కడ? ఇరాక్లో ఉంది. సో ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ను వాడి, అంటే ఇరాక్ లోపలికి వెళ్ళి ఈ మోసాద్ హెడ్ క్వార్టర్స్ మీద దాడులు చేశారు. లోపల ఉన్న వాళ్ళంతా మరణించారు. సో వెంటనే ఇరాక్కి ఎక్కడి లేని కోపం, నువ్వు నా దేశంలో ఒక మిజైల్ వాడతావా అని చెప్పి. సో ఇమీడియట్గా ఇక్కడ దావోస్, అంటే స్విట్జర్లాండ్లో ఉండే దావోస్ అనబడే నగరం, ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పి ఒక చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ప్రపంచంలో ఉండే వివిధ దేశాల నాయకులు అక్కడికి వస్తారు. మీకు ఇరాక్ యొక్క అధ్యక్షుడు అబ్దుల్ లతీఫ్ రషీద్, ఈయన కూడా వెళ్ళాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు అంటే, అమెరికా యొక్క మీకు సెక్యూరిటీ అడ్వైజర్, అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటారు చూసారా, అతను అక్కడ ఉన్నాడు. ఇమీడియట్గా ఇరాక్ అధ్యక్షుడు రషీద్ దగ్గరికి వెళ్ళి, చూసావా ఇరాన్ ఎంత పని చేసింది, నీ దేశములో నీ భూభాగంలో వాళ్ళు మిజైళ్ళు వాడారు, ఎంత తప్పు, కాబట్టి నేను నీ కోసం ఉన్నాను, అమెరికా ఇరాక్ కోసం ఉంది, ఇది నువ్వు మర్చిపోకు అంటే. మనం వెంటనే ఆలోచించాలండి, 2003 నుంచి 2011 వరకు ఇరాక్ అనబడే దేశం మీద ఇన్వేడ్ చేసిన దేశం ఏదండి? అమెరికా, నాటో దేశాలు. అంటే ఆ దేశం ఇవాళ ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? అమెరికా. అలాంటి అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వెళ్ళి ఇరాక్ అధ్యక్షుడికి ఏం చెప్తున్నాడు, నేను ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను. ఈ ఇరాన్ ఏం చేస్తుంది, రష్యాను చూసుకొని, రష్యా మా వెంట ఉంది అని చెప్పి ఆ పొగరుతో వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ భారతదేశానికి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ కూడా ఆ రష్యా మా వైపు ఉన్నప్పుడు మీరు ఎంత అన్నట్టుగా మీకు ఇరాన్ని రెచ్చగొడుతున్నాడు. ఎవరి మీద? పాకిస్తాన్ మీద. కాబట్టి అమెరికా వాడు ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్కి కూడా సపోర్టుగా నేను ఉన్నాను, ఆయుధాలు ఇస్తాను, ఫండింగ్ ఇస్తాను, యుద్ధ విమానాలు ఇస్తాను, వెళ్ళు ఆ ఇరాన్ మీద యుద్ధము చెయ్యి అని చెప్పి అమెరికా వాడు చెప్తున్నాడు. సరే, ఇదంతా బాగానే ఉంది కదండి. అమెరికా రష్యా శత్రుత్వం ఓకే. మొన్న చూడండి, యుక్రెయిన్లో ఒక ప్రాంతంలో రష్యాకు సంబంధించిన ఒక మిజైల్ వచ్చి పడిన వెంటనే చాలా పెద్ద లెవెల్లో డిస్ట్రక్షన్. సో ఇమీడియట్గా ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పి వీళ్ళకు ఒక రీసెర్చ్ గ్రూప్ ఉందండి. ఎక్కడైతే రష్యా ఆయుధాలు పడ్డాయో ఇమీడియట్గా వీళ్ళు అక్కడికి వెళ్ళి వాలిపోతారు. అసలు ఈ ఆయుధము ఎప్పటిది, ఇందులో ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి టెక్నాలజీని వాడతారు, ఇదంతా కూడా ల్యాబుల్లోకి తీసుకువెళ్ళి రీసెర్చ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ మిజైల్ వెళ్ళి పడింది కదా, ఈ మిజైల్ పేరు P-35. ఈ P-35 మిజైల్ని చూసి ఇవాళ మీకు యుక్రెయిన్ సైనికులు, యుక్రెయిన్ మిలిటరీ కాదు, అమెరికా మిలిటరీ కాదు, యావత్ ప్రపంచము కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకు? 1950లో మీకు సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అంటారు, మైటీ యుఎస్ఎస్ఆర్, వాళ్ళ కాలంలో తయారు చేయబడిన మిజైల్. అంటే మీకు 1962లో వీళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ మిలిటరీలో ఇండక్ట్ చేశారు, మిలిటరీ సర్వీస్లోకి తీసుకొచ్చారు. ఎవరు? సోవియట్ యూనియన్. అంటే మీరు చూసారనుకోండి, ఆల్మోస్ట్ 62 ఏళ్ల క్రితము వాడిన ఒక మిజైల్ని ఇవాళ రష్యా వాళ్ళు, వ్లాదిమిర్ పుతిన్ ఇలాగ యుక్రెయిన్ మీద వాడితే రష్యా వాళ్ళ గతి ఏంటంటే, రష్యా వాళ్ళ దగ్గర ఆయుధాలే లేవండి. ఆయుధాలే లేకపోవడంతో ఎప్పుడో 60 ఏళ్ల క్రితము వాళ్ళు తయారు చేసుకున్న ఆయుధాలను ఇవాళ యుక్రెయిన్ మీద వాడుతున్నారు. ఇది వార్తలు. సో ఇది ఒక షాకింగ్ న్యూస్. రష్యా దగ్గర ఆయుధాలు అయిపోవడం ఏమిటి అంటే,
ఇప్పుడు మీరు చూడండి 2014లో క్రీమియా అనబడే ప్రాంతాన్ని రష్యా వాళ్ళు ఎనెక్స్ చేసుకున్నారు. ఇక్కడ రెడ్డిట్ కోస్టల్ మిసైల్ కాంప్లెక్స్ అని అంటారు. అంటే ఇక్కడ వీళ్ళు మిసైళ్లు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ క్రీమియాలో యుఎస్ఎస్ఆర్ ఉండే టైంలో. సో 2014లో మళ్ళీ రష్యా వాళ్ళు ఎనెక్స్ చేసుకున్నారు కదా, మళ్ళీ ప్రొడక్షన్ అనేది మొదలుపెట్టారు. అలాగే ఆబ్జెక్ట్ 100 అని ఇంకొక కాంప్లెక్స్ అండి. ఇవంతా కూడా ఏంటంటే టాప్ సీక్రెట్స్ అండి. రష్యా వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ దేశం మీద ఎలాంటి ఆయుధాలు వాళ్ళు వాడాలి, ఇదంతా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. సో ఇప్పుడు P-35 అనేది 4 టన్నుల 10 మీటర్ల పొడవు ఉండే ఒక ఆయుధం. అంటే ఇంత పెద్ద ఆయుధాలు ఆ రోజుల్లో ఎవరు తయారు చేసేవాళ్ళు కాదు. ఎందుకు ఇది వీళ్ళు చేశారు యుఎస్ఎస్ఆర్ అంటే పొరుగు దేశాలను భయపెట్టడానికి. చూడు ఇంతంత పెద్ద ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర, ఒక్కసారి అది మీ భూమి మీద పడింది అంటే మీకు ఎంత విధ్వంసం అంటే మీరు ఊహించలేరు అని చెప్పి యూరోప్ దేశాలను భయపెట్టడానికి ఇంత వెయిట్ ఉన్న ఒక ఆయుధాన్ని వాళ్ళు ఆ రోజు తయారు చేసుకున్నారు. దానిని ఇవాళ యుక్రెయిన్ మీద కూడా వీళ్ళు వాడుతున్నారు. కానీ ఎప్పుడైతే క్రీమియా అనబడే ప్రాంతం రష్యా చేతికి వచ్చిందో మళ్ళీ ప్రొడక్షన్ అనేది మొదలైందండి. అంటే ఇప్పుడు 3M44 అనబడే ఒక కొత్త రకమైన ఆయుధమును అంటున్నారు. కాదండి, P-35 ఆయుధములోనే, P-35 మిజైల్లోనే కొన్ని కాంపోనెంట్స్ని మార్చి చాలా క్రిటికల్గా ఉండే సెన్సార్స్ని అమర్చి మళ్ళీ వాళ్ళు యుక్రెయిన్ మీద వాడుతున్నారు. అంటే వీళ్ళ స్టాక్ పైల్స్ అనేవి అయిపోవాలి కదా. ఇక్కడ అందరూ ఏమనుకున్నారు, రష్యా దగ్గర ఆయుధాలు లేవని. కాదండి, శత్రువుల దగ్గర ఆయుధాలు ఎంత ఉన్నాయి, ఎంతవరకు వాళ్ళు వాడగలరు, దానికి తగ్గట్టుగా తమ దగ్గర గొడౌన్స్లో ఉండే స్టాక్ పైల్స్ను రష్యా వాళ్ళు ఇవాళ వాడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉండే మోడర్న్ వెపన్స్ వేటిని కూడా వాళ్ళు బయటికి తీయడం లేదు. అంటే ఒక యూకే అనండి, అమెరికా, ఫ్రాన్స్ వీళ్ళ దగ్గర ఈ స్టాక్ పైల్స్ ఉంటాయి చూసారా, వాటిని వాళ్ళు వాడుతూ పోతూ ఉంటారు. దానికి దీటుగా రష్యా వాళ్ళు కూడా తమ స్టాక్ పైల్స్ని వాడుతూ ఉంటారు. ఇవాళ కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని మాట్లాడుతున్నాను చూసారా, వీళ్ళు ఇమీడియట్గా అమెరికాకు సంబంధించిన దీన్నే స్టాన్ఫోర్డ్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ గ్రూప్ అంటారు. సో వీళ్ళు సంప్రదించారు. ఇక్కడికి రండి, ఆయుధాలను చూడండి, మాకు షాకింగ్గా ఉంది అంటే వాళ్ళ నిపుణులు కూడా యుక్రెయిన్ వచ్చారు. వచ్చినప్పుడు వార్తలు ఏమిటంటే ఈ P-35 కాదండి, ఇవాళ 3M44 ఈ ఆయుధాలు ఉన్నాయి. సో ఇందులో వీళ్ళు పరిశోధనలు చేస్తే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, మీకు 95% ఈ క్రిటికల్ కాంపోనెంట్స్, అంటే ఈ కాంపోనెంట్స్ ఉంటేనే ఒక మిజైల్ పనిచేస్తుంది, ఒక యుద్ధ విమానం పనిచేస్తుంది. ఈ కాంపోనెంట్స్ అంతా కూడా వెస్టర్న్ కంట్రీస్ రష్యాకు అమ్మినవండి. అంటే ఇవాళ వరకు రష్యా మా శత్రువు, వాళ్ళ మీద శాంక్షన్స్ విధించి ఉన్నాము, ఎవరు కూడా రష్యాకు సహాయం చెయ్యకూడదని మాట్లాడిన ఈ వెస్టర్న్ కంట్రీస్ 95% క్రిటికల్ కాంపోనెంట్స్ రష్యాకు అమ్మారు. ఇందులో 72% కంపెనీస్ అమెరికాకు చెందినవి. అంటే మీకు వెస్టర్న్ కంట్రీస్ అన్నప్పుడు అమెరికాను కలుపుకుంటే 95% కూడా ఈ టెక్నాలజీ, రష్యా వాడుతున్న టెక్నాలజీ అనేది అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ ఇచ్చినవే. 5% మాత్రమే చైనా వాళ్ళు ఇచ్చిన కాంపోనెంట్స్ని రష్యా వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, రష్యా వాళ్ళ దగ్గర లేని టెక్నాలజీ అండి వీళ్ళు వెళ్ళి అమెరికా మీకు ఇలా వెస్టర్న్ కంట్రీస్ దగ్గర కొంటారు అంటే అది కాదండి విషయము. ఇవాళ యుక్రెయిన్ అనేది ఒక ల్యాబ్ అండి. ఎలాంటి ఆయుధాలు ఎక్కడ ఎలా పనిచేస్తాయని చెప్పి ప్రపంచానికి చెప్పడానికి వీళ్ళు దీన్ని ఒక లెబారెటరీ లాగా వాడుతున్నారు. ఇవాళ గాజా దగ్గర జరిగేది కూడా ఇదే. ఇది నిజమైన యుద్ధము కాదు, వీళ్ళు 3వ ప్రపంచ యుద్ధము కోసము వీళ్ళు రెడీ చేస్తున్నారు. కొంతమంది మిత్రులు అడుగుతారు, ప్రేమ్ గారు సింపుల్ కదండి, కీవ్ అనబడే నగరంలో పలానా బంకర్లో జెలెన్స్కీ ఉంటాడు, పుతిన్ గారు ఒక న్యూక్లియర్ బాంబ్ దాని మీద వేస్తే యుద్ధం అయిపోయింది కదా అంటే వీళ్ళ ఆలోచనలు అలా లేవండి. వీళ్ళు దీన్ని పూర్తిగా ఒక ల్యాబ్ లాగా తమ దగ్గర ఉండే ఆయుధాలను, తమ దగ్గర ఉండే స్టాక్ పైల్స్ను క్లియర్ చేసుకోవడము, కొత్త ఆయుధాలను తయారు చేయడము, ప్రపంచ దేశాలకు అమ్మడము. ఇందులో అమెరికా, రష్యా పోటీ పడి పనిచేస్తున్నారు. రష్యా యొక్క మిజైల్స్, విమానాలలో ఉండే కాంపోనెంట్స్, క్రిటికల్ కాంపోనెంట్స్ అంతా అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళకి ఇచ్చినవే. మీకు ఏకంగా $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి రష్యా వాళ్ళు అమెరికా కంపెనీస్ దగ్గర కొన్నవండి.
ఇది షాకింగ్ వార్త. మరి రష్యా వాళ్ళు ఎందుకండి కొంటారు అంటే అమెరికా టెక్నాలజీని తెలుసుకోవడానికి. అమెరికా ఎలాంటి సెన్సార్స్ వాడుతున్నారు, ఎలాంటి సెమీ కండక్టర్స్ వాడుతున్నారు, ఇవి తెలుసుకోవడానికి రష్యా వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. అంటే రష్యా యుద్ధానికి ఎవరు నిజమైన సహాయం చేస్తున్నారు? అమెరికా, వెస్టర్న్ కంట్రీస్. ఇదే ఈ షాకింగ్ వార్త. మరి ఇది విన్న తరువాత మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.